బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే మంచి సరదా కథ ఒకటి చెప్పుకుందామండి. అంత సరదాగా ఉండదేమో కానీ కొంచెం సరదాగా ఉండే కథ చెప్తాను. పూర్వంట కుంతల దేశానికి ఓ రత్నశేఖరుడు అని రాజుగారు ఉండేవారు. ఆయనకి ఇద్దరు భార్యలతోటి ఆయన బాగానే ఉండేవాడు. కానీ కొంచెం పెద్ద భార్య అంటే కొద్దిగా ఒక రవ్వ ఎక్కువ లైకింగ్ ఉందేమో ఆయనకి అని అనిపించేది. ఓకే. అయితే ఆ కాలంలోనట ఒక వ్యాపారస్తుడు ఒక ఆయన అద్భుతమైన రత్నహారం ఒకటి తెచ్చాడు. కోట్ల విలువ చేసేది ఒక్కటే. అది రాజుగారికి అంటగట్టాడు. ఆయన మహాప్రీతితో దాన్ని పెద్ద భార్యకి ఇచ్చాడు. చిన్న భార్య గుంచింది కానీ ఏం కుదరల. ఆ రత్నహారం ఎంత ఫేమస్ అంటే ఆ హారాన్ని అప్పటికి 5, 6, 7, 8 రాజ్యాల్లో చూపించి పట్టుకొచ్చాడు. అందరికీ తెలుసు. అలాంటిది ఈయన తన ఇద్దరు భార్యలు ఉంటే ఓ భార్యకి ఆ హారం కొనిపెట్టాడంటే ఎంత విశేషం. బాగా చెప్పుకున్నారు. సరే, కొద్ది రోజులు గడిచాక ఈ రత్నశేఖరుడికి త్రినాథుడు అని ఒక మంత్రి ఉన్నాడు. మంత్రి గారికి ఒకే ఒక్క కూతురు, పిల్ల, మూగ పిల్ల, డఫ్ అండ్ డెమ్. పాపం వివాహం కాల. ఆ రోజుల్లో 14కి 16కి పెళ్లి చేసేవాళ్ళు. పిల్లకి 18ో ఏడు వచ్చింది. సంబంధాలు ఎట్లా కుదురుతాయి? సహజంగా పాపం డిజబుల్డ్ పిల్లలకి కొంచెం వెనకబడి ఉంటుంది కదా. అయితే ఏమైంది, పొరుగు దేశపు మంత్రి గారు ఒక ఆయన దగ్గరకు వచ్చి, మీ పిల్ల మాకు బాగా నచ్చింది, ఒక్క షరతు మీద పిల్లని పెళ్లి చేసుకుంటాం. మీ రాజుగారి దగ్గర అమిత విలువైన రత్నహారం ఉంది కదా, ఆ రత్నహారం తెచ్చి ఇవ్వండి, మీ పిల్ల ఇమీడియట్గా రేపు పొద్దున పెళ్లి చేసుకుని ఎల్లుండి పొద్దున తీసుకెళ్తామన్నారు. ఈయన నిర్ఘాంతపోయాడు. రాజుగారి దగ్గర రత్నహారం నేను తెచ్చివ్వటం ఏమిటండి, భలేవారు అనేసరికాలు అవన్నీ మాకెందుకు, ఏ కట్నం వద్దు, పెళ్లి జరిపించండి చాలు, ఆ హారం తెచ్చిస్తేనే పెళ్ళి అనేసరికి భార్యాభర్త ఇద్దరు గింజుకుపోతున్నారు. ఏం చేయాలో తెలియలేదు. మామూలుగా రాజుగారి కట ప్రతి 15 రోజులకో వారం రోజులకో ఓసారి మారు వేషాలు వేసుకుని అధికారులందరిళ్ళకి వెళ్తాడు. సరిగ్గా వీళ్ళు మాట్లాడుకుంటున్న రోజు రాత్రి రాజుగారు ఒక దొంగ వేషం వేసుకుని మంత్రిగారి వాకిట్లో నుంచున్నాడు. వాకిట్లో నుంచి ఏమీ శబ్దం రావట్లేదని ఆయన అటా వచ్చి పడక గదుల కిటికీల దగ్గర నిలబడ్డాడు. మంత్రి గారు భార్య మాట్లాడుకుంటున్నారు. ఇదే ఆయన అట్లా అడుగుతాడు, ఎట్ట తెచ్చిస్తాం, అది తప్పు కాదు, రాజద్రోహం ఒకటి, దొంగతనం రెండోది, ఇంత పుట్ట కాబట్టి దొంగతనం చేయాలా, అంత పని నా వల్ల కాదు అంటే ఆవిడంది, ఏముందండి తెచ్చేయండి ఏదో రకంగా, పెళ్ళయ్యాక రాజుగారి కాళ్ళ మీద పడి చెప్పుకుందాం, పిల్ల పెళ్ళి అవ్వడం ఇంపార్టెంట్, ఇప్పటిదాకా ఎన్ని సంబంధాలు వచ్చాయి, ఎవడైనా ఒకడైనా చేసుకుంటాం, మీ పిల్ల నచ్చింది అని చెప్పారా, అదేమీ జరగలేదు, అయ్యే ఒప్పుకోండి అది అనేసరికల్లా అంత పని చేయటమే అసలు పచ్చి పాపం అని ఈయన గింజుకుంటున్నాడు. ఆయనకి ఏం చేయాలో తెలియటల్ల. ఈ దొంగ వేషంలో బయట నుంచున్న రాజుగారు చట్టుకొని లోపలికి వచ్చి, నేను గజ దొంగని, మీ గొడవంతా విన్నాను, మీరేం కంగారు పడద్దు, రాజుగారి దగ్గర ఉన్న రత్నహారం కొట్టేసి మీకు దగ్గరికి తెచ్చిచ్చే పూచి నాది, మీరు కొట్టేసినట్టు అవ్వదు కదా, మీకు దొరికినట్టు, తప్పేం లేదు, చక్కగా పెళ్లి చేసేసుకుందరు కానీ మీ పిల్లకి మీలాంటి అద్భుతమైన వ్యక్తికి సహాయం చేయటమే నా జీవితాశయం అన్నాడు. ఈయన వద్దు వద్దు కాదు కాదన్న భార్య అయ్యింది కొంచెం ఎంకరేజ్ చేసి, మనం ఏం చేయట్లేదు కదా, పిల్ల పెళ్ళయ్యాక ఏదో సందర్భంలో చెప్పుకుని కాళ్ళ మీద పడదాంలేండి అనేసరికి ఒప్పుకున్నాడు. సరే తెచ్చిపెట్టమన్నాడు. అవతల వాళ్ళకు కూడా హారం తెచ్చిస్తామని కబురు చేశారు. మర్నాడు రాజుగారు ఏం చేశాడు, ఒక స్వర్ణకారుణ్ణి పిలిచి, బంగారం పనివాడిని రాజమందిరంలోనే ఒక చిన్న దీని లాంటిది ఉంటే, సెల్లార్ లాంటిది ఉంటే, అది ఎవ్వరికీ తెలియదు, కుటుంబీకులకు మాత్రమే తెలుసు, అక్కడ కూర్చోబెట్టి ఈ రత్నహారం చూపించి, ఇలాంటిదే సేమ్ డిట్టో, అంత ఖరీదైన రాళ్ళు కాదు, అదే రత్నాల్లో ఖరీదైన రత్నాలు వేరే కదా, ఒక నకిలీ హారం చేయమన్నాడు. వాడు ఒక వారం 10 రోజులు కూర్చుని హారం చేశాడు. రాజుగారు మళ్ళీ దొంగ వేషం వేసుకుని ఆ నకిలీ హారాన్ని పట్టుకెళ్ళి మంత్రికి అప్పచెప్పాడు. మా నకిలీ హారం చూపించి ఈయనేమో కుమార్తెకి పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నాడు. మంత్రి గారు అమ్మాయి పెళ్ళి అయిపోయింది. నెలలు గడిచినాయి. ఈ కథలో ఒక రోజులో అయిపోదుగా ఇదంతా. అదేలే. అక్కడి నుంచి ఓ రోజు రాజుగారు కులాసాగా కూర్చుని ఉంటే
రాణిగారు పెద్ద రాణిగారు అంది, అదేమిటోనండి అన్ని కోట్లు పోసి కొన్నారు ఆ రత్నహారం, అందులో ఏమిటో రాళ్ళు డల్గా ఉన్నాయనిపిస్తోందండి అని చెప్పింది. తడిపేవా అన్నాడు ఆయన. ఒక్క మాటో రెండు మాటలో తడిసింది, అంత ఎక్కువ తడిసింది అట్టు అనిపించలేదు, అంత తడపలా, కానీ రంగు మాత్రం డల్గా ఉన్నాయి, మొదట్లో ఉన్నంత మెరుపుగా లేవు అని చెప్పింది. పట్టురా చూద్దాం అన్నాడు ఆయన. పట్టుకొచ్చి చూసేసరికల్లా ఆయనకి తెలిసింది ఇది ఒరిజినల్ కాదు, తను చేయించిన నకిలీ హారం ఇది. ఈయన ఆశ్చర్యపోయాడు, ఏంటి నేనే పొరపాటున నకిలీ హారం ఉంచుకుని అసలైన హారం వాళ్ళ ఇంటికి చేర్చేశానా, ఇప్పుడు అది తెప్పించేయాలి. బాగా ఆలోచించి ఆయన ఏం చేశాడు, మర్నాడు తను ఒక దొంగ వేషం వేసుకుని, ఓ దొంగ వేషం, ఒక 10 మంది బట్టలకు దొంగ వేషాలు వేయించి ఆ పొరుగు దేశపు మంత్రి గారింటి మీద పడ్డారు. పడి వాళ్ళ ఇంట్లో ఉన్న నగ నట్ర అన్నీ కొట్టుకొచ్చేసారు. అన్నీ తెచ్చేస్తే పెద్ద హారం కూడా వచ్చేసింది. చూసే తెచ్చేశాడు. తీరా చూస్తే అది నకిలీ హారమే, అది కూడా నకిలీ, అది ఒరిజినల్ కాదు, అది కూడా నకిలీదే. ఈయన తెల్లబడి జయించింది ఒకటి, ఇప్పుడు ఒరిజినల్ ఇది అదే కదా. సరే అక్కడి నుంచి స్వర్ణకారుణ్ణి పట్టుకున్నాడు ఆయన. కొద్ది రోజులు ఈ లోపల ఏమైంది, మంత్రి గారు వచ్చి, అయ్యా క్షమించండి, నేను ఈ పని నేనేమో ఒక దొంగవాడి మాట విని మా ఆవిడ ప్రలోభ పెడితే, అంటే మా ఆవిడ ప్రోవోక్ చేస్తే పడిపోయి పిల్ల పెళ్ళవుతుంది కదా, ఆ పిల్ల ఏమో మాట రాని పిల్ల అయిపోయింది, వాళ్ళేమో వస్తువు అడిగారు, మరి ఏమి చేయడానికి లేక ఆ దొంగవాడి తెచ్చిచ్చిన రత్నాల హారాన్ని పెళ్లి వాళ్ళకి ఇచ్చానండి, వాళ్ళ ఇంట్లో ఏమో దొంగలు పడ్డారట, హారం కూడా పోయిందిటండి, నన్ను చాలా క్షమించండి ప్రభు, మీరు ఏ శిక్ష వేసినా తీసుకుంటానన్నాడు మంత్రి గారు. అమాయకుడు. రాజుగారు అన్నాడు, ఏం పర్వాలేదులే, వాళ్ళ వస్తువులన్నీ వాళ్ళకి చేరేలా నేను చూస్తాను, ఏం పర్వాలేదు, మీరు కంగారు పడకండి, నేను మాట్లాడతానులేండి అన్నాడు. ఎందుకంటే అన్నీ కొట్టుకొచ్చింది వీళ్ళే కదా. అక్కడి నుంచి స్వర్ణకారుణ్ణి పిలిచేసరికి స్వర్ణకారుణ్ణి 2 చెంపలు వాయిదీసి, చెప్పు ఏం చేసావు, ఒరిజినల్ ఏది అని అడిగాడు. అడిగేసరికల్లా స్వర్ణకారుడిని నెత్తి బాదుకుని, బాబు నేను అప్పుడే అనుకున్నానండి ఇదేదో నాకు కొంప ముంచబోతోందని, చిన్నరాణి గారి దాసి ఒకటి మంజరి అనేది వచ్చి హారాలు 2 చెయ్యి అని చెప్పిందండి, చిన్నరాణికి కూడా నకిలీ హారం కావాలంది, నేను చేశాను, ఒకటి మీ చేతిలో పెట్టి ఒకటి చిన్నరాణి గారి చేతిలో పెట్టాను అనగానే రాజుగారికి ఇప్పుడు మంజరిని పట్టుకోవాలి. 2 రోజుల తర్వాత మంజరిని కేకేయించాడు. దాన్ని ఇంచుమించు జైల్లో పెట్టినంత పనిచేసి దాన్ని కూడా 2 చెంపలు వాయించి, ఏది ఏం చేసావు హారం అంటే, ఆవిడేం చేసింది, అమ్మాయి చిన్నరాణి నేను కుమ్మక్కయ్యాము, మరి మీరు హారం చేస్తున్నారని మాకు తెలిసిపోయింది. ఎలాగా, మంజరి వాళ్ళ అక్క స్వర్ణకారుడి ఇంటి దగ్గర పనిచేస్తుంది, స్వర్ణకారుడు ఏం చేస్తున్నాడో వాడి భార్య మంజరి వాళ్ళ అక్కకి చెప్పింది, అక్క వచ్చి మంజరి చెప్పింది, మంజరి వెళ్ళి రాణికి చెప్పింది. ఇలాగే కదా వెళ్తాయి విషయం, ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుని ఫైనల్గా నేనేం చేశాను, అతను 2 నకిలీ హారాలు చేశాడు, నేనే స్వర్ణకారుడి కన్నుగప్పి ఒరిజినల్ హారాన్ని రాణి గారికి చేర్చాను. రాజుగారికి చిరాకొచ్చింది, నేనేదో ఒక పని చేయబోతే ఇదంతా పశాంపుస్తాం అయింది ఏంటి. అక్కడి నుంచి ఏం చేశాడు, చిన్నరాణిని కేకేసి ఏమిటి ఈ పని, ఏమిటి ఇట్లా పని వాళ్ళ ముందు ఇట్లా పరువు తీయటం ఏమిటి, నువ్వు ఇంత పని ఎందుకు చేసావంటే, మరి స్త్రీలకు ఆభరణాల మీద ఉండదా, అది ఒక వస్తువు ఉంటే ఇట్లాంటిది ఇంకోటితే అని వాడికి చెప్పావా, నువ్వు చెప్పలా, ఒకటే ఉంటే నేను కొన్ను, నాకు 2 భార్యలు ఉన్నారు 2 కొంటాను అని అడిగావా, అడగకుండా ఒకటి ఉంటే టింగు రంగమ్మని అది కొని అక్కగారికి ఇస్తే నాకు మాత్రం కావాలని ఉండదా, అంతే కదా. అడిగి నీ ఆభరణం నాకు ఇవ్వు అంటే ఆవిడ ఇస్తుందా, ఒకవేళ ఇచ్చిన నాది ఇచ్చాను అంటుంది. నేనెందుకు ఆ చిన్నతనం పడాలి, నేను కూడా ఆవిడలాగా రాణినే కదా, అందుకని నేను ఈ పని చేశాను. ఇప్పుడు ఏం చేస్తాడు, సరే మాట్లాడకుండా ఊరుకుని, ఈసారి నుంచి ఎప్పుడు ఆయన 2 భార్యలని వెలిగా చూడలేదు, జాగ్రత్తగా 2కి కొనేవాడు అనమాట. చూడు కథ కంచికి మనం ఇంటికి ఏం చేయకూడదో తెలుస్తుంది. అదే కదా రమ్మగారు. అంతేగా. పోన్లే రమ్మగారు, 2 భార్యలు రోజులు పోయినాయి. పోన్లే అమ్మా, అది ఒక సంతోషంగా. రోజులు పోయినాయి ఏంటావా జయ, అంటే అఫీషియల్ గా కదా రమ్మగారు, అది రాజులు 2 3 4 కదా, ఇప్పుడు ఆ రోజు లేదుగా. అన్అఫీషియల్ గా అయినా 2 భార్యలు 3 భార్యలు 4 భార్యల కాలం పోలేదమ్మా, పోలేదు రమ్మగారు, పోలేదు, అది పోదు కూడా. అంతే. రైట్ అండి, నమస్తే. నమస్తే జయ.